యశ్వంత్ నేను కన్న బిడ్డే. పంకజ్, ప్రదీప్ వీడు మీ తోడబుట్టిన వాడే. ఇక ఈ నిజాన్ని ఈ లోకంలోని ఏ శక్తి కాదనలేదు. ఏ బంధాలు ఇంతకాలం కలిసి పెంచుకున్నామో అవి అలా మారిపోతాయా? ఒకే గూటి పక్షులం మనం. అలాగే ఎప్పటికీ కలిసే ఉంటాం. దానికోసం మనందరి ఆలోచన ఒకేలా ఉండడం చాలా అవసరం. యశ్వంత్, నాన్నగారు, మీరు చెప్పిందే నిజం. మనమంతా ఒక్కటే, ఎప్పటికీ ఒక్కటే. నాన్నగారు, మీరు చూస్తూనే ఉండండి. ఎవరు వచ్చినా సరే మా అన్నదమ్ముల్ని విడదీయలేరు. అసలు నీ మనసులో ఎప్పుడూ నా సొంత తమ్ముడు కాదన్న ఆలోచనే రానివ్వకు. నువ్వెప్పుడు మా సొంతమే, నా తమ్ముడివి. మనం ఎప్పుడు కలిసే ఉన్నాము, ఎప్పటికీ కలిసే ఉంటాం. వదినా, మీరేం ఆలోచిస్తున్నారు? ఈ కుటుంబం మీరు లేకుండా ఊహించుకోలే. వెళ్ళండి, మీ కుటుంబాన్ని సంభాళించండి. అమ్మా, యశ్వంత్, నువ్వు నా బిడ్డవిరా, నా కన్న బిడ్డవి నాన్న. నువ్వు నా బిడ్డవే నాన్న. ఎవరు ఏం చేసినా కూడా చేసిన తప్పుకి శిక్ష నీకు పడకూడదు నాన్న. నువ్వు నా బిడ్డవే నాన్న, నువ్వు నా బిడ్డవే. ఎప్పటికీ నువ్వు నా బిడ్డవే నాన్న, నువ్వు నా బిడ్డవే, నువ్వు నా బిడ్డవే నాన్న.
కన్నీళ్లు కోపం ఎందుకండి? మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది కదా, ఏ అనుమానం లేదు. మీ హక్కు మీకు దొరుకుతుంది, అది 20 ఏళ్ల నాటి వడ్డీతో సహా. రిషిత, నువ్వు తను భార్యవు కదా, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నీకు ఇదే సమయం దొరికిందా? వాడి స్థితి చూడమ్మా, అనుమానం నమ్మకాల మధ్య నలిగిపోతున్నాడు. ఇక నువ్వు వాణ్ణి ఓదార్చటానికి బదులు రగులుతున్న నిప్పులు ఆచ్యం పోయాలని చూడు కృషిత. నాకు ఉంది నా బిడ్డ ఆకాష్కి సింధ్యా కుటుంబం పేరు దక్కాలని, అన్నీ దక్కాలని. ఆ ఇంట్లో వాళ్ళ గుండెల్లో చోటు దక్కాలని. అది దయతో కాదు, పూర్తి అధికారంతో. ఇక నువ్వు మధ్యలో వచ్చి ఏదో చెయ్యాలని చూడకు, దానివల్ల యశ్వంత్ జీవితం. ఆ యశ్వంత్లో ఉన్నది నా రక్తమే. కాని వీణ్ణి కూడా నేను నా రక్తం ధారపోసి నా గుండెలకి హత్తుకుని పెంచాను. నాకు వీళ్ళిద్దరూ 2 కన్నుల్లాంటి వాళ్ళు. నాకు తెలుసు, ఏ మొక్కనైనా ఎదిగిన స్థానంలో వేళ్లతో పెళ్లగించి మరో చోట నాటితే అది బ్రతకదని. కానీ నాకు తెలిసినంత వరకు నా బిడ్డ ఆకాష్కి, ఆ యశ్వంత్కి, ఇద్దరికి, ఆ సింధ్యా కుటుంబంలో ఇద్దరికి అధికారం లభించాలి. ఇది నిర్ణయం తీసుకునే సమయం. ఇక మీ అందరికీ ఒక నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను. అది ఇదివరకే చెప్పాను. ఇక్కడ ఏది జరిగిందో ఆ సంఘటన తర్వాత నేను మన కుటుంబంపై, మన బంధాలపై ఎటువంటి ప్రభావం పడనివ్వను. ఇక ఒక లెక్క తేల్చుకోవాల్సింది. అది వెంటనే తేల్చుకోవడం అవసరం. యశ్వంత్, ఆ కుర్రాడు ఏదైతే భరించాడో దానికోసం అతనికి 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను. అలాగే ఒక అగ్రిమెంట్ పేపర్ మీద రాయించు. అతనికి మన కుటుంబంతో, మనతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ ఉండవు. అతనికి ఏ అధికారం ఉండకూడదు. పంకజ్, నువ్వు బ్యాంకు మేనేజర్తో ఇప్పుడే మాట్లాడు. డబ్బు కూడా వెంటనే ఏర్పాటు చెయ్యి. అలాగే నాన్నగారు. మావయ్య, క్షమించండి, అది మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? కల్లో కూడా ఊహించనంత డబ్బిచ్చి మీరు ఆకాష్ జీవితం నిలబెట్టగలరు. కానీ అతనికి కుటుంబాన్ని ఇవ్వగలరా? తను నా సొంతం అనుకోవడానికి? పంకజ్, ప్రదీప్ల తర్వాత ఈ కుటుంబంపై కేవలం యశ్వంత్ సింధ్యాకి మాత్రమే హక్కుంది. ఎందుకంటే వీడు నా బిడ్డ. బంధాలు ప్రేమాభిమానాలతో ఏర్పడతాయి, పొరపాట్ల వల్ల కాదు. నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదని నీ మొహం చూస్తే నాకు బాగా అర్థమవుతోంది. ఏం పర్వాలేదు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. కుటుంబంలో ఉన్నప్పుడు మనతో పాటు అందరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మావయ్య, కానీ నేను యశ్వంత్, ఇలా రా. పంకజ్, ఇప్పుడే వెళ్ళి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయండి. నాకు వాళ్ళు ఎప్పుడు కనిపించడానికి వీల్లేదు.
నీ వ్యవహారం నాకు నచ్చలేదు. అందరి ముందు నిజం చెప్పి నువ్వు తప్పు చేశావు. ఒక మంచి సంస్కారవంతురాలైన కోడలు ఎప్పుడూ ఆలోచించేదొకటే, తన అత్తారేళ్లు సంతోషంగా ఉండడం గురించి, సుఖ సంతోషాలతో ఉండాలని. ఎప్పుడూ పొరపాటును కూడా తప్పటడుగు వేసి తన కుటుంబం పరువు నాశనం చేయకూడదు. కాని నువ్వదే చేశావార్తి. దాన్ని నువ్వు చేయకుండా ఉండాల్సింది. నువ్వందరి ముందు మమత, ప్రేమల్నే కూల్చేశావు. నువ్వందర్నీ ఎలాంటి స్థితికి చేర్చావంటే అక్కడ అందరూ తన మన భేదాలు తెలియక అల్లాడిపోయారు తెలుసా? మీరు నన్ను ఎన్ని మాటలన్నా సరే ఆ అధికారం మీకుంది. నాకు తెలిసి నిజం మీ మనసుల్ని గాయపరిచిందని. కానీ ఎలా నమ్మించాలి మిమ్మల్ని? మీరు పడుతున్న బాధ కన్నా రెట్టింపు బాధ నేను అనుభవిస్తున్నానని. ఇదేం తక్కువ అమౌంట్ కాదు. అంతా మునుపట్ల జరగాలంటే, మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ కష్టం మనం అధిగమించక తప్పదు. ఆలస్యం చేయకండి. త్వరగా డబ్బిచ్చి వాళ్లను ఇక్కడి నుంచి తరిమేయండి. అత్తయ్య, మీ బాధ నాకు అర్థమవుతుంది. మీ ఆలోచనకు విలువ కూడా ఇస్తాను. కానీ వాళ్ళు ఇలా ఆలోచించేవారు కాదు. అంత మంచి వ్యక్తులు కాదు కదా వాళ్ళు. ఆకాష్ గారికి తన హక్కు అంత సులువుగా ఇవ్వరు. మీరే చెప్పండి. ఆర్తి తన భర్తకు నిజం చెప్తున్నప్పుడు నిజం తెలిసి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎవరూ ఒక్కసారి కూడా నా భర్త వైపు చూడలేదు. సరే, అందరి సంగతి వదిలేండి. గాయత్రి గారు ఆకాష్ గారు సొంత తల్లి కదా. తనేగా ఈయనకి జన్మనిచ్చింది. తనకు అనిపించలేదా వచ్చి తన బిడ్డను హక్కుని చేర్చుకోవాలని? అమ్మ అమ్మాయి కదా. తన భర్త తప్పు సంగతి తర్వాత తనకి బిడ్డ ఆలోచనే రాలేదా? రాలేదు కదూ. నిజం గాయత్రి గారి మనసును కరిగించలేదు. తను ఓ తల్లే కాదనను. కాని ఇంత కఠిన నిజం స్వీకరించాలంటే సమయం పడుతుంది రిషిత. అదే చాలా కాలం గడిచాక ఓ తల్లిగా తనకి ఎవరిని తన బిడ్డగా భావించి ఇంతకాలం ప్రేమగా పెంచుకుందో వాడు తన బిడ్డ కాదు అని నిజం తెలిస్తే తనలోని ప్రేమ ఒక్క క్షణంలో మారిపోదు కదా. ఆ తల్లి ఒకవేళ భవనంలో ఉన్నా, గుడిసెలో ఉన్నా సరే, బిడ్డలేగా తల్లి కంటి దీపాలు. ఇక ఆ దీపం కాలికి ఊగిసలాడి తల్లి తట్టుకోలేదు. రాత్రి భోజనంలోకి ఏం చేయమంటారత్తమ్మా? నీకు తలనొప్పిగా ఉంది కదా, మరి నన్నెందుకు పిలవలేదు? పిలవకపోయినా నీకు తెలిసిపోయిందిగా. ఓ పని చేయమ్మా, కళ్ళు మూసుకో. నేను చిటికలో తలనొప్పి మాయం చేస్తాను. చూసారా అత్తమ్మా, మీ తలనొప్పి గురించి యశ్వంత్కు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తెలిసిపోతుంది. యశ్వంత్, నాన్నగారు చెప్పినట్టు ₹1,00,00,000 తీసుకొచ్చాను. ఇందులో స్టాంప్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి. ఆకాష్కి ఇది ఇచ్చేసి పేపర్స్ పై సైన్ తీసుకొనిరా. తీసుకో. యశ్వంత్,
ఎమోషనల్ అయ్యి ఎటువంటి పొరపాట్లు చేయకు. ఇలాంటి విషయాలు మనసుతో కాదు, బుర్రతో ఆలోచించాలి. ఈ డబ్బు తీసుకెళ్లి వాడికి ఇచ్చేసి ఈ వ్యవహారం ఇంతటితో క్లోజ్ చేయి.